సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఇది మన Q&A పార్ట్ 2 అనే మాట నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పినాను. మన ఛానల్లో కంటిన్యూగా 3 Q&A వస్తాయని. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. అండ్ ఫస్ట్ పార్ట్లో చాలా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినాను. సో ఈ సెకండ్ పార్ట్ అనమాట. సో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నేను పిక్ చేసినాను. సో ఈ సెకండ్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే Q&Aలో కొన్ని రూమర్స్ అప్డేట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే క్వశ్చన్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో వచ్చింది. ఈరోజు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో వచ్చి అనమాట. దాంట్లో చాలా మంచి అప్డేట్స్ కవర్ చేసిన, లైక్ రోమన్ రైన్స్ రిటర్న్ పైన అంటే మొత్తం క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సో ఎవరెవరు ఈరోజు మన ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు ఫస్ట్ వీడియో చూడండి. నేను కావాలంటే ఆ ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇక మనము మన Q&A స్టార్ట్ చేద్దాం. మన Q&A పార్ట్ 2 అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, అన్న ఇప్పుడు జాన్ సీనాకి చూస్తే అంటే రెస్లింగ్ని రూన్ చేస్తా అని చెప్పినట్టు మొత్తం సర్వనాశనం చేస్తా అని చెప్పినాడు. కానీ సెత్ ఏమో ఫ్యూచర్ని సేవ్ చేస్తాను అని చెప్తున్నాడు. సో మన సెత్ థ్రోన్ చేస్తాడా జాన్ సీనాకి అని ఈ టైప్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. అండ్ నిజంగా ఇక్కడ అంటే దీంట్లో ఒక లాజిక్ ఉందన్నమాట. అంటే మన జాన్ సీనా ఏమని చెప్తున్నాడు, నేను రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేయడానికి వచ్చిన మొత్తం సర్వనాశనం చేస్తా అని జాన్ సీనా చెప్తున్నాడు. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్తున్నాడు, సెత్ రాలిన్స్ నేను ఫ్యూచర్ అంటే నేను మొత్తం ఫ్యూచర్ని కాపాడుతాను, మొత్తం రెస్లింగ్ సేవ్ చేస్తా అని చెప్తున్నాడు. సో ఎక్కడనో ఒక లెక్క చూస్తే లాజిక్ ఉందన్నమాట. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇలా దారిలో ఏమైనా కలిసినా కలవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మన జాన్ సీనా ఒక హీల్ ఉన్నాడు, సెత్ రాలిన్స్ బి హీల్ ఉన్నాడు అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళ మధ్యలో ఏమైనా ప్రాబ్లం కావాలంటే కంపల్సరీ ఇద్దరు ఎవరైనా ఒకరు బే ఫేస్ట్ అని కావాలి. అంటే ఇప్పుడు హీల్ వర్సెస్ హీల్ జరగదని కాదు, హీల్ వర్సెస్ హీల్ బి చాలా జరిగినాయి అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే మన జాన్ సీనా లాస్ట్ రన్ కాబట్టి అండ్ సెత్ రాలిన్స్ ఇప్పుడే అంటే ఇప్పుడు ఒక మంచి ఫ్యాక్షన్ ఒక జబర్దస్త్ హీల్లా మారుతుంది కాబట్టి సో మేమేం చెప్పలేమన్నమాట. కానీ జరిగితే మాత్రం కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ జరిగే ఛాన్సెస్ గురించి మాట్లాడితే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. బట్ నెవర్ సే నెవర్, కానీ ఏమైనా కావచ్చు అన్నమాట. అండ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బాస్ ఇది. అంటే నిజం చెప్పాలంటే సెత్ రాలిన్స్ కూడా థ్రోన్ చేస్తే ఒక లాజిక్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక రూమర్ ఉంది కదా, అంటే మన జాన్ సీనా అంటే ఇప్పుడు లాస్ట్ రన్లో అంటే ఇప్పుడు ఏమైతే కొంచెం టైం తర్వాత మన జాన్ సీనా హీల్ నుంచి బేయి ఫేస్లా మారిపోతాడు అన్నమాట. సో జాన్ సీనా బేయి ఫేస్లా మారినప్పుడు అప్పుడు దీంట్లో చాలా సెన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఒకవేళ జరిగితే నిజంగా చాలా క్రాక్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే జరుగుతుంది అంటారా? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సెత్ రాలిన్స్ చూస్తే ఏమో సెత్ రాలిన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ వెంకలు ఉన్నాడు అనమాట. కానీ జాన్ సీనా చూస్తే ఏమో జాన్ సీనా అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అనమాట. సో ఒకవేళ ఇది జరగాలంటే మేబీ ఒక దారి ఉంది. అండ్ అది ఏంటంటే మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే అప్పుడు ఇలా దారిలు కలిసినా కలవచ్చు బాస్. అప్పుడు చాలా అంటే చాలా లాజిక్ ఉంటుంది అనమాట. ఒకవేళ సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే అప్పుడు చాలా తొందరలోనే ఇలా మధ్య దారిలో ఏమైనా కలిసినా కలవచ్చు అనమాట. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. మనీ ఇన్ ద బ్యాంక్ ఎక్కువ టైం లేదనమాట. అండ్ నాకు ఈ క్వశ్చన్ పై ఇంకా రూమర్స్ వస్తే కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న, మనం అంటే మన 2026లో రాయల్ రంబల్ బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేద్దామా అన్న అని ఇలాంటి క్వశ్చన్. అండ్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తారనమాట, అన్న బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేద్దాం అని. సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ గురించి మాట్లాడితే మన 2026 రాయల్ రంబల్ గురించి మాట్లాడితే సౌదీ అరేబియాలో ఉంది. సో ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉంది కాబట్టి మన ఇండియా నైట్లో వస్తుంది. సో ఇప్పుడు నైట్లో వస్తుంది అంటే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. నేనైతే ట్రై చేస్తాను, అంటే ఒక మంచి ఫామ్ హౌస్ బుక్ చేసి మనం సపరేట్గా ఒక మంచి బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేద్దాం ఈ టైప్లో ట్రై చేస్తాను అనమాట. జనవరిలో ఉంది నెక్స్ట్ ఇయర్ కదా. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఇంకేమైనా క్లారిటీ రావాలి నాకు, ఎందుకంటే స్పెషల్లీ మీరు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లాస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసినప్పుడు వచ్చినారు ఒక అంటే తక్కువ మంది వచ్చారు, బట్ వచ్చారు మంచి సపోర్ట్ చూపించినారు. సో ఈసారి బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసినప్పుడు మీ సపోర్ట్ ఉంటే మంచిగా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సోలోకి జేకబ్ ఫాటుకి మధ్యలో అంటే ప్రాబ్లం చూపిస్తున్నారు. మనీ ఇన్ ద బ్యాంక్లో ప్రాబ్లం ఇంకా పెరిగి తర్వాత జేకబ్ కోసము జిలా ఫాటు డెబ్యూ చేసి సమ్మర్ స్లామ్లో సోలో అండ్ జేసీ వర్సెస్ జేకబ్ ఫాటు అండ్ జిలా ఫాటు మధ్యలో అంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగితే అసలు ఎలా ఉంటుంది ఈ టైప్లో ఒక మంచి క్వశ్చన్ అనమాట. సో చూడండి, ఇక జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జేసీ ఉన్నాడు సోలో సైడ్. సో అందుకని జేకబ్ ఫాటు సైడ్ కంపల్సరీ ఎవరైనా రావాలి. ఇప్పుడు అది మన టాలెంట్ దొంగ కావచ్చు, లేదా జిలా ఫాటు కావచ్చు అనమాట. అండ్ జిలా ఫాటు అండ్ మన జేకబ్ ఫాటు ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూ రాకముందు అంటే మన జేకబ్ ఫాటు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ముందు బయట కలిసే ఫైట్ చేస్తుండే. సో సెన్స్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇలాంటి ఏమైనా జరుగుతుంది నిజంగా చాలా మజా వస్తుంది. మన జిలా ఫాటు డెబ్యూ అయిపోతాయి అనమాట. అండ్ జిలా ఫాటు అండ్ జేకబ్ ఫాటు ఇద్దరు కలిసి మన సోలో సికవా అండ్ జేసీతో ఫైట్ చేస్తారనమాట. కానీ నేనేమంటున్నా అంటే సరే
సరే ఇప్పుడు ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే బాగానే ఉంటుంది. బట్ నేనేమనుకుంటున్నానంటే సమ్మర్ స్లామ్లో జేకబ్ ఫాటు వర్సెస్ సోలో సికో మధ్యలో ఒక సింగిల్ మ్యాచ్ జరగాలి బాస్. అంటే ఈ సింగిల్స్ మ్యాచ్ జరుగుతలేదా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఒకవేళ సమ్మర్ స్లామ్ ట్యాగ్ టీమ్ జరిగి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ వరకు ఇలా ఫీడ్ ఇంత పెద్ద గుంజలేరు అనమాట. ఇప్పుడు ఇలా మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ట్యాగ్ టీమ్ జరిగితే అంటే మన జిలా ఫాట్ వస్తుంది బాగానే ఉంటుంది, కానీ సింగిల్స్ మ్యాచ్ ఇంకా బెటర్. సో అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ ఏమైనా డెబ్యూ చేయించేది ఉంటే వాళ్ళు ముందే చేయించి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పెట్టేయాలి. అండ్ సమ్మర్ స్లామ్లో సింగిల్స్ మ్యాచ్ పెడితే ఇంకా బాగుంటాయి. కానీ ఇంత తొందరగా ఇలా మధ్యలో బ్రేకప్ చూపిస్తారా లేదా అదే చూడాలన్నమాట. కానీ ఈ క్వశ్చన్ మాత్రం చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండే. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బాస్, అంటే ఈ క్వశ్చన్లో నేను మీ అందరూ ఒక అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ ఎప్పుడు రిటర్న్ చూడడానికి దొరుకుతుంది, అంటే మన కెవిన్ ఓవెన్స్ అసలు ఎప్పుడు రిటర్న్ చేస్తాడని ఈ క్వశ్చన్ అనమాట. సో చూడండి, కెవిన్ ఓవెన్స్ ఇంజరీ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు. ఓకే, అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మన కెవిన్ ఓవెన్స్ ఇంకా సర్జరీ చేయించలేదంట, అంటే ఇంకా సర్జరీ కోసమే వెళ్తలేడు. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ కెవిన్ ఓవెన్స్ సర్జరీ లేకుండా రికవర్ కానికి ట్రై చేస్తుండ అనుకుంటా. సో ఒకవేళ సర్జరీ కాకుండా రికవర్ కావాలంటే ఇంకా కొంచెం టైం పడినా పడవచ్చు అనమాట. అండ్ ఒకవేళ సర్జరీ జరిగినా ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే ఈ సంవత్సరం ఇక మన కెవిన్ ఓవెన్స్ రాడు అనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. ఎస్, ఈ సంవత్సరం మొత్తం ఇక మన కెవిన్ ఓవెన్స్ మనకి కనిపించడని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. కానీ కొంచెం అంటే చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు మనం నెవర్ సే నెవర్ అని అది ఒకటి పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ సర్జరీ చేపిస్తలేడంటే ఇప్పుడు కావాలనేది చేయించాడు కదా, అంటే ఏదో ఉండొచ్చు కదా ఇంకెలా రీజన్. సో కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఓవర్ తెలుసు ఒక 2-3 మంత్స్లో రికవరీ వస్తే ఇంకా మంచిది అనమాట. కానీ ఒకవేళ రికవర్ కాకపోతే ఒకవేళ సర్జరీ జరిగితే మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ సంవత్సరం మొత్తం ఇక రాడనమాట మన కెవిన్ ఓవెన్స్. ప్రెజెంట్ రూమర్స్ గురించి మాట్లాడితే రూమర్స్ ఏమంటుంది అంటే కెవిన్ ఓవెన్స్ ఇంకా సర్జరీ చేయలేదు, కొంచెం వెయిట్ చేస్తుండంట. సో ఇప్పుడు ఆ వెయిట్ ఎందుకు చేస్తుండో అదొక పెద్ద క్వశ్చన్ అనమాట. సో చూద్దాం. అండ్ ఓవర్ తెలుసు అంటే వితౌట్ సర్జరీ రికవరీ అయితే ఇంకా సాలిడ్గా ఉంటాయి, చాలా తొందరగా వచ్చినా రావచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, హాయ్ బ్రో, నాకు చిన్న డౌట్, డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రేటా లేకపోతే యూనివర్సల్ ఛాంపియన్షిప్ బెస్టా? అంటే చూడు, ఈ క్వశ్చన్ ఇదే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బాస్. ఎందుకంటే ఇప్పుడు మన వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రేటా లేదా యూనివర్సల్ ఛాంపియన్షిప్ అంటే చూడండి, ఒకప్పుడు యూనివర్సల్ ఛాంపియన్షిప్ది వాల్యూ లేకుండే, కానీ ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి ఒకప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గెలిచి దాన్ని కొంచెం వాల్యూ వచ్చేలా చేసిండు అనమాట. అండ్ దాని తర్వాత ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి నెక్స్ట్ లెవెల్లో వాల్యూ వచ్చిందంటే అది రోమన్ రేన్స్ హీల్ టర్న్లో, అంటే రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేయగానే ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలిచిండు అనమాట. రోమన్ రేన్స్ ట్రైబల్షిప్ క్యారెక్టర్లోనే ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉండే అనమాట. అండ్ రోమన్ రేన్స్ ట్రైబల్షిప్ క్యారెక్టర్లోనే ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్ రిటైర్ అయింది అనమాట. సో ఒక లెక్కలో చూస్తే మీరు కరెక్ట్గా స్టోరీ గమనిస్తే రోమన్ రేన్స్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉన్నప్పుడు ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్కి అంటే అస్సలు కేర్ చేయకుండా ఇట్లా రింగ్లో పడేసి వెళ్ళిపోయాడు. ఎంతో గుర్తుండొచ్చు, అంటే మన బాబీ లాష్లీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ది మ్యాచ్ జరిగినప్పుడు అంటే మన రోమన్ రేన్స్ వచ్చి బ్రాక్ లెస్నర్ పైన అటాక్ చేసి ఆ టైటిల్కి ఈ టైటిల్ అసలు ఎంత అన్నట్టు ఇట్లా రింగ్లో ఇట్లా పడేసి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. సో ఆ టైంలో అందరూ తెలిసిపోయింది అనమాట, అంటే యూనివర్సల్ ఛాంపియన్షిప్ వాల్యూ చాలా పెరిగింది అనమాట. అంటే రోమన్ రేన్స్ ఉన్న టైటిల్ది వాల్యూ చాలా పెరిగింది ఆ టైంలో. అండ్ అప్పుడు ఏమైంది, బ్రాక్ లెస్నర్ వచ్చి అంటే డబుల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగాయన్నమాట, యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ డబుల్ ఛాంపియన్ ఎవరైనారు, రోమన్ రేన్స్ అనమాట. అంటే రోమన్ రేన్స్ యాజ్ ఎ యూనివర్సల్ ఛాంపియన్ ఉండి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచింది కదా. సో అందుకనే ఒక లెక్కలో చూస్తే యూనివర్సల్ ఛాంపియన్షిప్ది వాల్యూ అంటే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకని వీళ్ళు ఏం చేసినారు అంటే కలర్ అంటే అంత తలకాయ నొప్పి లేకుండా ఇక టైటిల్కి రిటైర్మెంట్ చేసి ఒక సపరేట్ టైటిల్ తీసుకొచ్చినారు. అండ్ ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్లోనే ఒక లెక్కలో చూస్తే 2 టైటిల్ కలిపి ఆ టైటిల్ వచ్చింది కదా. సో దాంట్లోనే యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉందన్నమాట ఒక లెక్కలో చూస్తే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్లో. ఎందుకంటే ఆ 2 టైటిల్స్ పక్కన పెట్టి ఆ టైటిల్ ఇచ్చినారు. సో 2 టైటిల్స్ దాంట్లో ఉన్నట్టు. సో అందుకని ఒక లెక్కలు చూస్తే యూనివర్సల్ ఛాంపియన్షిప్ రోమన్ రేన్స్ ట్రైబల్షిప్ క్యారెక్టర్లో కొంచెం దాని వాల్యూ పెరిగిందన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆ టైం కొంచెం తగ్గింది. అండ్ ఇప్పుడు మీరు చూసినా అంటే ఇప్పుడు మీరు ఒక లెక్కలో గమనిస్తే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవరి దగ్గర ఉంది, జే ఊసో దగ్గర ఉందన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఎవరి దగ్గర ఉంది, జాన్ సీనా దగ్గర ఉందన్నమాట. అండ్ మీరు ఒక లెక్కలో చూస్తే మీకు ఒకటి క్లియర్లీ అర్థమైపోతుంది ఎవరు మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తుండ్రు. అంటే రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఏ టైటిల్ ఫైట్ చేసింది, యూనివర్సల్ టైటిల్ రోమన్ రేన్స్ దగ్గర ఉన్నప్పుడు అదే టైటిల్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేశాడు అనమాట రసల్ మేనియాలో. ఇప్పుడు ఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఇది మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తున్నాయి అనమాట. సో మీకు అర్థమవుతుందా ఏ టైటిల్ వాల్యూ ఎక్కువ ఉందో? ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అయిపోయింది అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే
బ్రో డబ్ల్యూడబ్ల్యూలో అంటే చూడండి ఇప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉందన్నమాట మన ఇండియాలో. డబ్ల్యూడబ్ల్యూ చాలా మంచి ఫ్యాన్ బేస్ అనమాట. కానీ ఎందుకు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియన్ రెస్లర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తలేదు. దీని ఇంకా అసలు రీజన్ ఏంటంటే ఎందుకు పుష్ ఇస్తలేదని ఈ టైప్లో క్వశ్చన్ అన్నమాట. అంటే ఒక లెక్కలు చూస్తే మన ఇండియాలో మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్ బేస్ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అలాంటి ఇంత మంచి ఫ్యాన్ బేస్ పెట్టుకొని అయినా సరే మన ఇండియన్ రెస్లర్స్కి మంచిగా పుష్ ఇస్తలేదు అని క్వశ్చన్. అంటే చూడండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, మీరు ఆన్సర్ ఇవ్వండి, నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. మీరు ఎప్పుడైనా సరే మాకు రోమన్ రైన్స్ టీషర్ట్ కావాలి అని మీరు రోమన్ రైన్స్ టీషర్ట్ కొన్నికి ట్రై చేస్తారు, డ్రూ మ్యాకింటర్ టీషర్ట్ కొన్నికి ట్రై చేస్తారు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టీషర్ట్ మర్చెండైజ్ కోసం మీరు ట్రై చేస్తారు. కానీ ఎప్పుడైనా మీరు ఇండియన్ రెస్లర్స్ టీషర్ట్ కోసం ట్రై చేసినారా? అంటే ఇప్పుడు వాళ్ళ టీషర్ట్స్ ఆన్లైన్లో ఉన్నప్పుడు సేల్స్లో ఉన్నప్పుడు మనమే కొనలేదు బాస్. ఓపెన్ చెప్పాలంటే మీకు అసలు అర్థమవుతుంది, ఆ డబ్ల్యూడబ్ల్యూ బిజినెస్ చూస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని చెప్పి ఆస్ట్రేలియాలో అంటే మన యూఎస్ఏలో అదంతా కాదు. మెయిన్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ చూస్తే ఇప్పుడు చూడండి ఒకటిసారి జేవుస్కి ఎందుకు ఇంత పేరు వచ్చింది, ఎందుకంటే టీ షర్ట్స్ మర్చెండైజ్ చాలా సేల్ అయినాయి. జేవుస్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఈటీడని మంచి రియాక్షన్ ఇచ్చినారు. సో ఇప్పుడు చూడండి జేవుస్ ఎక్కడ ఉన్నాడు, జేవుస్ వరల్డ్ ఛాంపియన్. సో మీకు అర్థమవుతుంది వాళ్ళు బిజినెస్ చూస్తారు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్కి పుష్ ఇచ్చినప్పుడు ఆ సూపర్ స్టార్ వల్ల అలాగే లాభం కావాలి. లాభం మీకు అర్థమవుతుందా? అంటే డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ బిజినెస్ చూస్తారన్నమాట. అండ్ వాళ్ళు బిజినెస్ ఎందుకు చూస్తారు దానికి రీజన్ ఉంది. అంటే వాళ్ళు ఏదో పైసలకి వాళ్ళకి ఆశాని డబ్బుల ఆశాని కాదు. బ్యాక్ స్టేజ్ 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు, మొత్తం 100 మంది ఎంప్లాయీస్, వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి, డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్కి శాలరీస్ ఇవ్వాలి. సో అందుకని వాళ్ళు ఎప్పుడు బెస్ట్ ఫర్ బిజినెస్ చూస్తారన్నమాట. సో అందుకనే మన ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్ రెస్లర్కి ఏదైనా మంచి ఇండియన్ రెస్లర్కి మన డబ్ల్యూడబ్ల్యూ మళ్ళీ ఒకసారి సైన్ చేసిన అనుకోండి, జస్ట్ అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ అప్పుడు మన ఇండియన్ రెస్లర్ మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చినప్పుడు ఒక పని చేయండి. ఏం చేయాలి తెలుసా? అంటే ఇప్పుడు మన ఇండియన్ రెస్లర్ వచ్చినప్పుడు అంటే మన ఇండియన్ రెస్లర్ది మర్చెండైజ్ అంటే సేల్స్లో ఉంటుంది కదా, అంటే టీ షర్ట్స్ అవన్నీ మన డబ్ల్యూడబ్ల్యూ సేల్లో పెట్టినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు చూపించాలి మన ఇండియాలో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని. అప్పుడు మనం చూపించాలి. మనం ఏం చేయాలంటే చాలా దబ్బాయించి టీ షర్ట్స్ కొనాలి, మొత్తం సోల్డ్ అవుట్ అయిపోవాలన్నమాట. వాళ్ళే పరేషాన్ అయిపోవాలి, ఇదేంటి ఒకటి ఎన్ని టీ షర్ట్స్ సేల్ అవుతున్నాయని. వాళ్ళు ఇంకా టీ షర్ట్స్ పెడతారు, మనం ఇంకా కొనాలి, వాళ్ళు ఇంకా పెడతారు, మనం ఇంకా కొనాలి. అప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నిజంగానే ఇండియాలో అంటే ఫ్యాన్ బేస్ నిజంగా చాలా క్రాక్ ఉందన్నమాట. ఇండియాలో చాలా దబాయిని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, ఎస్పెషల్లీ మన ఇండియన్ రెస్లర్స్కి. సో అందుకని మనము పుష్ ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు మెల్లమెల్లగా పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు కైరన్ క్రాస్ టీ షర్ట్స్ ఒకటేసారి చాలా మంచిగా సేల్ అవుతున్నాయి. కైరన్ క్రాస్ వచ్చినప్పుడు అక్కడ రియాక్షన్ చాలా గట్టిగా వచ్చింది అనుకోండి. ఇప్పుడు రీసెంట్లీ బ్యాక్ స్టేజ్ వాళ్ళు కనిపించినప్పుడు అయితే ఫ్యాన్స్ రియాక్షన్ ఇచ్చినారు. రింగ్లో వచ్చినప్పుడు ఇంకా మంచి రియాక్షన్స్ ఇస్తుంటే ఆ రియాక్షన్ ప్లస్ ఆ సపోర్ట్ చూసి అంటే ఆ మర్చెండైజ్ సేల్ చూసి వాళ్ళు కంపల్సరీ పుష్ ఇస్తారన్నమాట. సో ఓపెన్గా చెప్పాలంటే మనమే సపోర్ట్ చేయలేదు బాస్, నిజం చెప్తున్నాను, మనమే మన ఇండియన్ రెస్లర్కి సపోర్ట్ చేయలేదు. అంతెందుకు డార్లింగ్, ఇప్పుడు రీసెంట్లీ అంటే 2023లో అంటే మన హైదరాబాద్లో మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చింది కదా. సో మన ఇండియన్ రెస్లర్స్కి మనమే అంటే అక్కడ చాలామంది బూ చేసినారు తెలుసా మీకు. అంటే ఇక్కడ మన ఇండియన్ రెస్లర్స్కి బూ చేసి ఇప్పుడు ఏం చెప్పాలి అంటే నిజం చాలా ఆ టైం చాలా పిచ్చి కోపం వచ్చి అనమాట. సో మనం సపోర్ట్ చూపిస్తే వాళ్ళు కంపల్సరీ పుష్ ఇస్తారు అనమాట. అర్థమవుతుందా? సపోర్ట్ చూపించాలి, మంచి పుష్ వాళ్ళు ఇస్తారు. అండ్ అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ది ఒక రోల్ ఉంటుందన్నమాట. అండ్ ఆ రోల్ ఏంటంటే వాళ్ళవి కొంచెం షేర్ చేస్తే అప్పుడు మంచిగా స్టోరీ కనెక్ట్ అవుతాయి అనమాట. అందుకని మిస్టర్ పైన ఒకప్పుడు మంచి పుష్ ఇచ్చినారు, పుష్ ఇచ్చి చూసినారనమాట ఇండియన్ మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతాయని మొత్తం చూస్తుండే అనమాట మిస్టర్ మ్యాన్. బట్ ట్రిపుల్ హెచ్ ఇప్పుడు అంతా చూడడం లేదనమాట నిజంగా చెప్పాలంటే. కానీ ఒకవేళ ఇండియాలో వచ్చే ఉంటే అప్పుడు కావాలని ఒక ఇండియన్ రెస్లర్కి సైన్ చేసి వాళ్ళు ఇండియాకి తీసుకొస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే బ్రో మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే మన ఎడ్జ్ మళ్ళీ ఒకసారి రిటర్న్ చేసినప్పుడు అంటే వస్తాడు కదా ఇన్ ఫ్యూచర్లో. సో అప్పుడు సీఎం పంక్తో మ్యాచ్ ఉంటుందా, ఫ్యూడ్ ఉంటుందా అని ఈ టైప్లో అంటే అప్డేట్ అని ఒక క్వశ్చన్ అనమాట. సో చూడండి మన ఎడ్జ్ది ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ రన్ అనమాట. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూ ఉన్నాడు కరెక్ట్, బట్ ఎదుగురు వస్తాడు. వచ్చినప్పుడు మా సీఎం పంక్ మా అంటే ఇంకా 2-3 సంవత్సరాలు కంటిన్యూగా ఫైట్ చేస్తాడు అనమాట. సో కావచ్చు ఎడ్జ్ వచ్చినప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇలా మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ ఒక మంచి మ్యాచ్ మనకి చూపించచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే బ్రో ది ఊసోస్ మళ్ళీ ట్యాగ్ టీమ్గా టైటిల్ విన్ అవుతారా ఓవరా? అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది. అండ్ అది ఏంటంటే బ్రో మన అంటే మీ బౌన్సర్స్కి 1 మంత్కి పేమెంట్ ఎంత ఇస్తారు బ్రో అని క్వశ్చన్ అనమాట. చూడండి అంటే నా బౌన్సర్స్కి బిజినెస్ ఉందన్నమాట. సో పేమెంట్ ఎంత అని అడుగుతున్నాను అనమాట. సో చూడండి నేను రీసెంట్లీ కొన్ని పబ్స్ పట్టుకొని అంటే మన బౌన్సర్స్ పెట్టి కొన్ని నడిపించాను అనమాట. సో ఆ టైంలో బాగానే శాలరీస్ 25,000 దాకా శాలరీస్ ఉండనమాట వారి బౌన్సర్కి. జస్ట్ ఒక 6 అవర్స్ జాబ్ ఉంటాయన్నమాట అది. అండ్ మేము ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ప్రైవేట్ ఈవెంట్స్ అంటే ఓన్లీ పబ్స్ అని కాదు, పబ్స్ చేయడం లేదు ఇప్పుడు.
ఇప్పుడు ఏంటంటే ఈవెంట్ చేస్తాం అన్నమాట. ఈవెంట్స్ అంటే ఇప్పుడు పెళ్ళి ఈవెంట్ కావచ్చు, బర్త్డే ఈవెంట్ అంటే రిసెప్షన్ అంటే ఏదైనా కావచ్చు అనమాట. సో ఈవెంట్ చేస్తాం అనమాట బాబు, ఇప్పుడు అవన్నీ చేస్తాం. సో అందుకనే ఈ పర్ ఈవెంట్ లెక్క ఉంటాయి అనమాట. ఇప్పుడు మా బౌన్సర్స్ అంటే ఒక ఈవెంట్ పిలుస్తాను, అలాగే పర్ డే లెక్క ఇచ్చి పంపిస్తాను అనమాట. సో ప్రెజెంట్ ఇది నా బిజినెస్. అండ్ ఇప్పుడు అయినా నేను అంతా అంటే ఇప్పుడు బౌన్సర్స్ బిజినెస్ అంటే ఎక్కువ ఫోకస్ చేస్తే ఇక్కడ యూట్యూబ్లో ఎక్కువ వీడియో చేయలేకపోతున్నాను, అండ్ ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తే అక్కడ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాను అనమాట. నిజం చెప్పాలంటే రియల్ లైఫ్ నా అసలైన లైఫ్లో నేను చాలా పరిచయం ఉంటున్నాను ఈ మధ్యలో, ఓపెన్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, రాధే అన్న నువ్వు ఫ్యూచర్లో రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తావో? చూడండి బాస్, రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఓపెన్ చెప్పాలంటే నా డ్రీమ్ అనమాట. ఏదో రోజు మన ఇండియాలో ఒక జబర్దస్త్ రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలని. బట్ కంపెనీ రెస్లింగ్ కంపెనీ అంటే మజాక్ కాదు కదా, అంటే ఎన్నో కోట్ల రూపాయలు అయిపోతాయి బాస్. లైసెన్స్లకి ఎన్నో లైసెన్స్ ఉంటాయి అనమాట, దానికి కోట్ల రూపాయలు అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం రెస్లర్స్కి సైన్ చేయాలి, చాలా ఉంటుంది. ఎవరు తెలుసు ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ దేవుని దయ ఉంటే ఇన్ ఫ్యూచర్లో నేను ఒకవేళ చాలా కోట్లు సంపాదిస్తే అప్పుడు మేబీ అని చెప్పలేము. అప్పుడు నేను మేబీ రెస్లింగ్ కంపెనీ ఓపెన్ చేయొచ్చు, నెవర్ సే నెవర్. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అట్లా ఏం కనిపిస్తాయి. బట్ ఇన్ ఫ్యూచర్ చెప్పలేము, ఒకవేళ నేను ఇన్ ఫ్యూచర్లో చాలా మంచిగా ఎదుగుతే కోట్ల రూపాయలు సంపాదిస్తే అప్పుడు మేబీ నేను రెస్లింగ్ కంపెనీ మన ఇండియాలో ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే ఐ లవ్ రెస్లింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బాస్, అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే, బ్రో నీకు డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేయడానికి ఛాన్స్ వస్తే నువ్వు ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తావు? ఓహో, అంటే ఈ క్వశ్చన్కి ఈ కామెంట్కి కొంతమంది లైక్ బి చేసినారు, 13 మెంబర్స్ లైక్ బి చేసినారు. అంటే 13 మెంబర్స్ అండ్ ఇంకా 13 మెంబర్స్ కనుక్కోవాలనుకుంటున్నాను నేను ఎవరితో ఫైట్ చేస్తాను. సో ఒకసారి మీరు చెప్పండి. అంటే చూడండి, ఇప్పుడు నేనైతే రెస్లర్ అయితే కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెస్లర్ని కాదు, సో నేను వెళ్ళి ఫైట్ చేయడానికి. బట్ ఇప్పుడు ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఆల్బీ ఒక సంవత్సరం 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి వస్తారు కదా. సో నేను ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఒకవేళ వెళ్తే అప్పుడు నేను ఫైట్ చేస్తాను. అండ్ ఎవరితో ఫైట్ చేస్తానంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అంత సీన్ లేదు, బ్రాక్తో ఫైట్ చేయడము ఎవరి వల్ల కాదనమాట. నిజం చెప్పాలంటే నేను ఎవరితో ఫైట్ చేస్తాను అంటే నాకే అంత అసలు ఇప్పుడంతా ఆలోచించలేదు బాస్. ఒకవేళ ఫైట్ చేసే ఉంటే మేబీ నేను ఇన్ ఫ్యూచర్లో నో ఐడియా బాస్, అంటే నేనేం చెప్పలేను అనమాట. అంటే మీరే ఇక చెప్పండి, ఒకవేళ నాకు ఇన్ ఫ్యూచర్ ఛాన్స్ దొరికితే, ఒకవేళ సేమ్ లోగన్ పాల్ లాగా ఒకవేళ నాకు ఏమైనా ఇన్ ఫ్యూచర్లో అవకాశం దొరికి అంటే రెస్లింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్తే అప్పుడు ఎవరితో ఫైట్ చేస్తే బాగా మంచిగా ఉంటే మీరు చెప్పొచ్చు. కానీ ఛాన్సెస్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తలేవు, జస్ట్ ఫన్ కోసం మీరు కామెంట్లో చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, డీన్ ఆంబ్రోస్ రిటర్న్ అప్డేట్ అండ్ ద షీల్డ్ రీయూనియన్ అప్డేట్ రాదే అని ఈ టైప్లో క్వశ్చన్ అనమాట. ఇంకో క్వశ్చన్ ఉంది దాని కింద, అండ్ అదేంటంటే రోమన్ రైన్స్ మళ్ళీ ఎప్పుడు టైటిల్ విన్ అవుతాడు ప్లీజ్ చెప్పు అని ఈ టైప్లో క్వశ్చన్ అనమాట. సో చూడండి, డీన్ ఆంబ్రోస్ రిటర్న్ గురించి మాట్లాడితే నేను ఎప్పుడు డీన్ ఆంబ్రోస్ రిటర్న్ పైన ఎప్పుడు నేను నెవర్ అని ఎందుకంటాను అంటే, చూడండి డీన్ ఆంబ్రోస్కి డబ్ల్యూడబ్ల్యూతో ప్రాబ్లం ఉండే అనమాట. ప్రాబ్లం ఉండే అనే మన డీన్ ఆంబ్రోస్కి అంటే బుకింగ్ నచ్చక అంటే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట మన డీన్ ఆంబ్రోస్. అండ్ ఇప్పుడు చూడండి సీఎం పంక్ ఒకప్పుడు వదిలేసి వెళ్ళిపోయిండు, కోర్ట్ కేసెస్ అయినాయి అనమాట డబ్ల్యూడబ్ల్యూ అండ్ సీఎం పంక్ మధ్యలో. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో ఒకప్పుడు కోర్ట్ కేసు అయిందనమాట, గోల్డ్ బర్గ్ మధ్యలో పోయిందనమాట. సో ఇంత పెద్ద సూపర్ స్టార్స్ అంటే వీళ్ళే ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి కోర్టు వారికి వెళ్ళి ఇంత పెద్ద గొడవలు అయిన తర్వాత ఎన్ఐలు తిరిగి వచ్చినారంటే డీన్ ఆంబ్రోస్ ఎందుకు రాడు మీరే ఆలోచించండి. సో అందుకనే డీన్ ఆంబ్రోస్ విషయంలో ఎప్పుడు నెవరే అంటారు. ఎందుకంటే సరే ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ బుకింగ్ నచ్చక వెళ్ళిపోయాడు, కానీ వస్తాడు బాస్. నాకైతే ఒక ఫీలింగ్ ఉంది, ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఇన్ ఫ్యూచర్లో వస్తాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తాడని మనం చెప్పలేమన్నమాట. 2027 వరకు ఉందనుకుంటా మన ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ మన డీన్ ఆంబ్రోస్ది. అండ్ దాని తర్వాత వస్తాడో చెప్పలేమో, ఏఈడబ్ల్యూతో మరోసారి కాంట్రాక్ట్ సైన్ చేసి అక్కడే ఉంటాడో తెలియదు అనమాట. బట్ ఒక ఫీలింగ్ అయితే ఉంది బాస్ ఇన్ ఫ్యూచర్లో వస్తాడని. సో చూడాలి అది ఎప్పుడు వస్తాడో. అండ్ ఇంకోటి ఏంటంటే ద షీల్డ్ రీయూనియన్ అంటే ఒకవేళ డీన్ ఆంబ్రోస్ వస్తే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక మూమెంట్ వచ్చినప్పుడు ద షీల్డ్ రీయూనియన్ బి కావచ్చు అనమాట. అండ్ మరి రోమన్ రైన్స్ మళ్ళీ ఎప్పుడు టైటిల్ విన్ అవుతాడంటే, చూడండి రోమన్ రైన్స్ నిన్న చెప్పినాను, రోమన్ రైన్స్ ఏంటంటే ఛాంపియన్షిప్ ఇంకా వెళ్తాను చెప్పిండు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ హూలాఫాలా దాని తర్వాత వీళ్ళ మధ్యలో బిజీ ఉన్నాడు సెత్ రాలిన్స్. సో వీళ్ళతో ఫ్యూడ్ మొత్తం ఎండ్ అయిన తర్వాత రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ కోసం వెళ్తాడనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఒకవేళ హాలీవుడ్కి వెళ్ళిపోతే, హాలీవుడ్లో ఎక్కువ అక్కడే మొత్తం ఎక్కువ ఉంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఒక రూమర్ ఉంది ఓపెన్ చెప్పాలంటే, అండ్ రూమర్ ఏంటంటే రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ గెలుస్తాడంట. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఇదే సంవత్సరంలోనా SummerSlam వరకా లేదా సంవత్సరం ఎండింగ్ వరకా నెక్స్ట్ ఇయర్ అసలు మేమే చెప్పలేము. బట్ ఉంది, ఒక రూమర్ అయితే ఉందన్నమాట ఛాంపియన్షిప్ గెలిచాడని. కానీ ఆ రూమర్కి
ఇంకో రూమర్ ఏమంటుంది అంటే ఇప్పుడు హాలీవుడ్ మధ్యలో వచ్చింది కదా, మూవీస్లో వెళ్తాడు ఈ టైప్లో అంటున్నారు. బట్ ఏంటంటే రూమర్ అయితే ఉంది బాస్. ఓపెన్ చెప్పాలంటే రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ గెలవచ్చంట. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే ఈ క్వశ్చన్ ఏంటంటే బ్రో, ర్యాండీ ఆర్టన్కి అస్సలు పుష్ లేదు, మంచి స్టోరీ లైన్ లేదు. రెసల్ మేనియాలో తప్ప ఆల్ పిఎల్ఈస్ అంటే ప్రతి ఒక్క ప్రీమియర్ ఈవెంట్లో ఓడిపోతున్నాను అనమాట. అంటే ఓన్లీ రెసల్ మేనియాలో గెలిచిన. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రిపుల్ హెచ్ ఏంటంటే అంటే మన సూపర్ స్టార్ చాలామంది డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేసి మళ్ళీ ఒకసారి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ వచ్చిన వాళ్ళకి బాగా స్టోరీ లైన్ పుష్ ఇస్తున్నారు. లైక్ మన కోడీ, సీఎం పంక్. కానీ డబ్ల్యూడబ్ల్యూ ఉన్న సూపర్ స్టార్స్ లైక్ మన ర్యాండీ ఆర్టన్, రోమన్ రైన్స్, ఫిన్ బ్యాలర్కి అంటే అస్సలు పుష్ లేదనేమాట. కానీ మిస్టర్ McMahon స్టోరీ లైన్ వేరే లెవెల్ బ్రో. బై ద వే ఏ వెరీ హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ బ్రో. సో నిజంగా ఈ క్వశ్చన్ ఓన్లీ ఇంట్రెస్టింగే కాదు, ఒక నిజం అనమాట. అండ్ ఇది నిజం రియాలిటీ. అంటే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయిన సూపర్ స్టార్ అంటే చాలా వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ వచ్చిన సూపర్ స్టార్స్కి నెక్స్ట్ లెవెల్లో పుష్ ఉంది. కానీ మన డబ్ల్యూడబ్ల్యూలో కష్టపడుతున్న సూపర్ స్టార్స్కి, ఎస్పెషల్లీ ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్కి, ఫిన్ బ్యాలర్ లాంటి సూపర్ స్టార్కి అస్సలు పుషే లేదన్నమాట. సరే ఇప్పుడు రోమన్ రైన్స్ అయితే రీసెంట్ టైంలో 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్నాడు అనుకోండి. బట్ ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్కి, ఫిన్ బ్యాలర్ లాంటి సూపర్ స్టార్, ఏజ్ స్టార్స్ అంటే చాలామంది వాళ్ళకి అసలు పుష్ లేదు. బట్ కోడీ రోడ్, సీఎం పంక్ అని ఈ టైప్లో క్వశ్చన్. అండ్ ఇది ఒక రియాలిటీ అనమాట. అండ్ ఇదే క్వశ్చన్లో మన మిస్టర్ McMahon స్టోరీ లైన్ అని రాసి ఉంది. అండ్ నిజం చెప్తున్నాను ఈరోజు మీకు ఒకటి. అండ్ అది ఏంటంటే ఒకవేళ మిస్టర్ McMahon ఒకవేళ చార్జ్లో ఉంటలేదా, అంటే మొత్తం కంట్రోల్ మిస్టర్ McMahon చేతిలో ఉంటలేదా, అసలు కోడీ రోడ్స్ ఇంత పుష్ ఇవ్వకపోతుండే కోడీ రోడ్స్కి. సీఎం పంక్ అయితే అసలు డబ్ల్యూడబ్ల్యూ రాకపోతుండేనమాట. అండ్ సీఎం పంక్ వచ్చినా సరే సీఎం పంక్కి అంటే ఇప్పుడు అయినా ఓపెన్ చెప్పాలంటే సీఎం పంక్కి అంత పుష్ లేదు. అంటే నిజం చెప్తున్నాను, సీఎం పంక్కి ఆ లెవెల్లో లేదన్నమాట. బట్ కొంచెం ఉంది, బట్ ఆ లెవెల్లో లేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మన ట్రిపుల్ హెచ్ ఎందుకో ఏమో ఇప్పుడు వేరే రెస్లింగ్ కంపెనీలో వచ్చిన సూపర్ స్టార్కి పుష్ ఇస్తుండు. బట్ మన సూపర్ స్టార్కి ఇస్తలేడు. అది ఎక్కడో చాలామందికి అదే ప్రాబ్లం. దానివల్లనే కదా ట్రిపుల్ హెచ్కి అంటే బ్యాడ్ బుకింగ్ అని చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. అండ్ దీని ఇంకా ఇంకోటి ఉంది. అండ్ అదేంటంటే ఓన్లీ మనం కోడీ రోడ్స్, సీఎం పంక్కి చూస్తున్నాం, కానీ ఇంకా చాలా సూపర్ స్టార్స్ వచ్చినారు. అలాగంత పుష్ లేదు కదా. ఇప్పుడు రూసఫీ వచ్చిండు అట్లా అంటే AEW నుంచి. కానీ రూసఫీ కొంచెం యావరేజ్గానే ఉందన్నమాట. పెంటాబీ వచ్చిండు, యావరేజ్గా ఉందన్నమాట. సో చూసాం ఇప్పుడు ఓపెన్ చెప్పండి కరెక్ట్గా ఏం చెప్పలేము. బట్ ఏంటంటే దీంట్లో కొంచెం నిజం బి ఉంది. అండ్ అదేంటంటే కోడీకి చాలా ఎక్కువ పుష్ ఇచ్చిండు, సీఎం పంక్కి కొంచెం బాగానే ఇస్తున్నాను అనమాట. అండ్ దీనిపైన ఓపెన్గా చెప్పాలంటే ఒకరోజు నేను సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాను. అండ్ నిజం చెప్పాలంటే ఎన్ని వీడియోస్ సపరేట్గా చేయాలంటే చాలా ఉంది. నిన్న మీలో చాలామంది అంటే మన ఓవెన్ హార్ట్ పైన అడిగినారు అనమాట, ఒక సపరేట్ వీడియో అద్భుతం చేయాలి. మన మిస్టర్ McMahon డాక్యుమెంటరీ పైన కొన్ని వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని ఉన్నాయన్నమాట. ఇన్ ఫ్యూచర్లో సపరేట్గా వీడియోస్ వస్తాయి కదా ఈ టాపిక్స్ పైన, అప్పుడు మీకు ఇంకా చాలా అంటే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే. అండ్ బాస్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను చాలా క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను. అండ్ ఈ Q&Aలో ఏంటంటే ఓపెన్గా మాట్లాడాలంటే మొత్తం ఓపెన్గా మాట్లాడతామన్నమాట. అండ్ ఈ ఓపెన్గా మాట్లాడితే ఇంత టైం అయిపోతుంది, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఓపెన్ చెప్పండి నిన్నటి Q&A వీడియోలో కొంచెం అంత ఇంట్రెస్టింగ్ రాలేదు క్వశ్చన్స్. సో అందుకని చెప్తున్నాను ఈరోజు ఈ వీడియో కింద కొన్ని ఇంట్రెస్టింగ్ అడగండి బాస్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉండాలి. సో రేపు మన Q&A ఫైనల్ వీడియో వస్తాయన్నమాట. సో రేపు మేబీ వీడియో ఇంకా పెద్ద కావచ్చు, చాలా పెద్ద 40 minutes వీడియోవి కావచ్చు అనమాట రేపు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ పిక్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. ఓకే. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.